అందరికీ నమస్కారం. చాలా గొప్ప విశేషాలు ఎన్నెన్నో ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకునో కానీ పనుల హడావుడిలో పడి వాటిని ప్రస్తావించుకోవటం మర్చిపోతున్నాం. మనం ఏమనుకుంటామంటే మనకు అంత వ్యవధానం లేదు, అంత తీరుబాటు లేదు, మనం ఎక్కడ పట్టించుకుంటాం ఇవన్నీ అనుకుంటాం. నిజానికి కొన్ని అద్భుతమైన విశేషాలు మన భాష గురించి చెప్పాలంటే, నూరార పద్యాలను తీయించి పఠించి నీ తెలుగును గమనించుకొనుము. నూరార పద్యాలను తీయించి పఠించి నీ తెలుగును గమనించుకొనుము. ఏ పద్యమే రాగమెంచి నిల్చున్నదో తనివి తీరగ పాడి వినుము నీవు. ఏ కవి ఊహలో ఎందాక పొదువో పయనించి చూడు విభ్రాంతి కలుగో. ఏ శబ్దశక్తి నిన్నెంతెంత దూరము కొనిపోవునో చూచుకొనుము నీవు. వేనవేలకు రచయితల్ కానవచ్చి ముందు నిలుతురు నీకు ఆనందమిడగా. వీరి కాదని పెరవారి వెట్క కొరకు వెర్రి వెంగలివై నిల్తువేమి చెప్పుమా. అద్భుతమైన భాష నీకుండగా వదిలిపెట్టి అన్య భాషలలో ఏదో ఉందని పరుగులు తీస్తావు ఎందుకయ్యా? వేదాంగమై వెల్గు వీవన వీచడి శబ్దానురాగమే చందమగును. సృష్టి సర్వస్వము చిన్మయి లయలతో సరిగమ పల్కుటే చందమగును. సరసంగనల వంటి అందగత్తెల కొల్కుటందాల భంగిమల్ సరసంగనల వంటి చందమగును. వాగ్దేవి ప్రవహించు వాహిని రూపమే దందమ్మునించు నీ చందమగును. చందమనునది కావ్యాల కందమగును. చందమొక శబ్దలయగాన సరస విధిని దాని పాటించి అందాల మీనుడయ్యా. కవి కళాత్మక సృష్టికై కదలుడయ్యా. పూర్వ సాహిత్యము బుద్ధి పెట్టి పఠించు పుణ్యాత్ములే లేరు పొడమియందు. ధర్మ ప్రతిష్టకై కూర్మితో రచించు తత్వజ్ఞులే లేరు ధరణియందు. వాసినుందిడి పుణ్యవస్తు కథాదులన్ వ్రాయువారలు లేరు రాష్ట్రమందు. విలువైన జీవిత వృత్తము బోధించు విజ్ఞులెవ్వరు లేరు పృథివియందు. అన్య భాషా విశేషాలనాదరించి మిడిసిపడనేల నీ జాతి మేలు దలచి చేతనైనంత చింతించి